వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. గులకరాయితో హత్యా ప్రయత్నమా? ఇంకా మనం చూసుకుంటే కనుక దాడి ప్రతిదాడి, ఈయన మీద దాడి జరిగింది, ప్రతి దాడి కూడా చేయడం కూడా జరిగింది. దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు ముందు దాడి అనేది తప్పమ్మా. ఎవరి మీద జరిగినా అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా రాజకీయంగా దాడులు చేసుకోకూడదు, అంతవరకు మనం చెప్పుకుంటాం. అయితే మొన్న సాయంకాలం జరిగింది గులకరాయి తగలడం అనేది, అది ఒక పెద్ద డ్రామాగా మనకు కనిపిస్తుంది. మనం మొత్తం అసలు అందులో జరిగింది చూసుకుంటే మనం ఏ రకంగా జరిగింది, వాళ్ళు 2-3 చోట్ల రెక్కీ కూడా నిర్వహించారు అని న్యూస్ వచ్చింది మనకి. అంటే కరెంట్ ఆఫ్ చేసేసి కొన్ని చోట్ల రెక్కీ చేశారు అని. ఆ తర్వాత ఈయన దగ్గరికి వచ్చాక అసలు అది ఏ రకంగా మనకి దాడి అనేది ఫోటోలు చూస్తే మనకి ఇప్పటికీ వీడియోలు చూసినా అర్థం కావట్లా. ఎందుకంటే మీకు గజమాల వేశారు వాళ్ళు. గజమాల వేశాక ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఆయనకి సెక్యూరిటీ? ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకు కావాల్సిన వాళ్ళందరూ దగ్గర ఉంటారు. ఇంతమంది ఉండగా ఆయన గజమాల వేసినప్పుడు ఆ క్రేన్ అయినా తగిలి ఉండాలి. ఆ క్రేన్ది ఏదైనా కొన అంటే ఇనపది కదా, ఈ దండ మనం చూస్తే అక్కడ తగిలేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇట్లా చిన్న గీర్లాగా ఇవాళ కనిపిస్తుంది. మీరు ఇవాళ ఏంటంటే ఇవాళ ఒక ఛానల్లో ఆయన క్లోజ్ బాగా చూపించాడు, ఆయన నవ్వుతూ ఆయన అందరితో మాట్లాడటం. అప్పుడు మనం చూసాం, అప్పుడు ఈ పట్టీ లేదు దానికి. జస్ట్ ఇక్కడ ఇట్లా ఒక కొంచెం వీ షేప్లో ఒక గీర కనిపిస్తుంది, గీరలాగా అంతే కనిపిస్తుంది, కొంచెం కవిలినట్టుగా ఉంది. ఆ కౌంకు దెబ్బ ఎప్పుడు తగులుతుంది మనకి? ఏదైనా ఇనపది తగిలితే. నీకు ఒక చిన్న గులకరాయి తగిలితే ఏమవుతుంది? గులకరాయి కింద పడిపోతుంది. గులకరాయి ఎవరికి తగలదు కదా. ఇప్పుడు గులకరాయి అనేది ఎంత ఉంటుంది? మహా ఉంటే ఇంత గులకరాయి. గులకరాయిలు పెద్ద బరువు కూడా ఉండవు. మహా అయితే పోనీ కంకర్రాయి అనుకో, చిన్న కంకర్రాయి ఎంత తగులుతుంది మనకి? తగిలి కింద పడిపోతుంది. అప్పుడు బ్లడ్ అంతలా వస్తుంది. అట్లా వీ షేప్లో ఎలా వస్తుంది? గీరుకున్నట్టు ఎట్లా వస్తుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి తగిలాక అక్కడ కరెంటు లేదు. ఒక ముఖ్యమంత్రి ఉండే చోట కరెంట్ ఎవడైనా తీసేస్తాడా? అందులో ముఖ్యమంత్రి సభ. 2, మీ దగ్గర జనరేటర్స్ ఏమయ్యాయి? 3, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చుట్టూ ఉండే సెక్యూరిటీ ఆయన వెంటనే లోపలికి దింపేసి అక్కడి నుంచి కదపాలి కదా. అంటే ఇది ఒక సీన్ క్రియేట్ చేసి ఆయన మీద హత్యాయత్నం జరిగిందని ఒక సీన్ అంతా చూపించేసి ఇవన్నీ జరిగి 4 గంటల తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. మీరు అన్నట్టు ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మీరు అన్నట్టు కరెంటు లేదు, అండ్ ఆ రాయి విసిరే టైంలో అయితే సెక్యూరిటీ గార్డు ఆయన ఒక్కళ్ళనే రోజు మనకి ఆయన సభల్లో చెప్తూ ఉంటారు, చీకటి అయిపోయింది వెళ్ళిపోండి అని. కానీ ఆ రోజు చీకటి అవుతున్నా ఆలస్యం అవుతున్నా కూడా ఇంకా బస్సు యాత్ర చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ ఘటన ఏదైతే జరిగిందో ఆ టైంలో సెక్యూరిటీ మొత్తం కింద రిలాక్స్డ్గా కూర్చున్నారంట. పోలీస్ ఆఫీసర్స్, ఈయన వెనుకున్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా కింద రిలాక్స్డ్గా కూర్చున్నారంట. ఈ రాయి పడిన తర్వాత అప్పుడు అలర్ట్ అయ్యారని, అప్పుడు కూడా దగ్గరికి వెళ్ళారని తెలియట్లా. ఇప్పుడు అసలు ఆయన సభ జరిగేటప్పుడు ఆయన పైన నిల్చున్నప్పుడు అందరూ ఎంత అలర్ట్గా ఉండాలి? గన్మెన్లు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఆయన చుట్టూరా ఒక వలయంలాగా ఉండాలి. ఉండకుండా వీళ్ళు రిలాక్స్డ్గా ఉండడం ఏంటి అంటే, ఇది వాళ్ళు ముందే రెక్కి నిర్వహించారు కాబట్టి ప్రీ ప్లాన్డ్. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇంత జరిగాక ఇప్పుడు గజమాల వేస్తున్నారు అన్నప్పుడు సెక్యూరిటీ పక్కన ఉంటుంది కదా. అంత పెద్ద గజమాల వేసినప్పుడు ఆయన ఒక్కరు నిల్చుంటారా? బస్ పైకి ఎక్కి ఆయన అభివాదం చేసేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు డ్రోన్స్ అయినా ఉండుంటాయిగా, డ్రోన్స్ ఉండాలి కదా. డ్రోన్స్ ఉండకుండా ఉంటాయి. ఇన్ని నిఘా కెమెరాలు ఉన్నప్పుడు, కరెంట్ లేనప్పుడు ఓకే కెమెరాలో రికార్డ్ అయిందని అనుకుంటాం. కరెంట్ లేకపోయినా కొన్ని కెమెరాస్ రికార్డ్ అవుతాయి, నేను కాదని అంటల్లా. కానీ అది వెంటనే మీకు నేను విన్నది ఏంటంటే, వీళ్ళు విదిన్ 5 minutes చంద్రబాబు నాయుడు గారి రాక్షసుడి రూపంలో ప్లకార్డ్స్ పట్టుకున్నారు చాలామంది అక్కడ. అది ఎట్లా జరిగింది? అంత విదిన్ 5 minutes తగలడము, వాలంటీర్లు కార్యకర్తలు ప్లస్ విదిన్ మినిట్స్ లో 5 minutes లో అది ఎట్లా సాధ్యం నీకు? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డేగా. నువ్వేమో ఇంతమంది డాక్టర్స్ ఒక గులకరాయి తగిలితే అక్కడ ప్రాణాలు పోతే నీకు పట్టలేదు, బాబాయ్ ప్రాణాలు పోతే నీకు ఈ రోజు వరకు నువ్వు హంతకుడిని పట్టుకోలేకపోయావు, దాని మీద ఒక చర్యలు లేవు. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని నువ్వేమో పక్కన నిల్చోబెట్టుకుని ఎంపీ క్యాండిడేట్గా ప్రకటిస్తావు. ఇక్కడ చిన్న గులకరాయి కొడితే దానికి నువ్వు 307 కేసు సెక్షన్ 307 నువ్వు ఇంప్లిమెంట్ చేస్తానంటున్నావు. ఇది ఏ రకంగా అసలు న్యాయం ఇది? టీడీపీ నాయకులకి ఇనప చువ్వలతో దాడి చేస్తే వాళ్ళ మీద, టీడీపీ నాయకుల మీద
ఆ మామూలు శిక్షా స్మృతి కింద వాళ్ళు ప్రకటించారు. గులకరాయి అనేది చిన్న రాయి, అదిట గులకరాయితో హత్యాయత్నం చేశారు. అందుకని ఇప్పుడు ఇది 307 అంటే ఏంటి తెలుసమ్మా? హత్యాయత్నం అంటే ఒక ఆయుధంతో ఆయన్ని చంపబోవడం అనమాట. అంటే ఒక గులకరాయితో ఆయన ప్రాణాలు తీద్దాం అనుకున్నప్పుడు అదే హత్యాయత్నం కిందకు వస్తుందిట. అంటే కనీసం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందిట. అదే ఆ దెబ్బతిన్న వ్యక్తికి ఎక్కువ గాయమైందనుకో వాళ్ళని జీవితకాలం కూడా ఖైదీలో ఉంచుతారట. ఇక్కడ ఇంకోటి చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కెమెరామెన్ అంటే ఒక ఫోటోగ్రాఫర్ అలాంటి సభలకు వెళ్ళినప్పుడు మెయిన్గా ఎవరైతే మాట్లాడతారో, మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోకస్ చేస్తారు. అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ జగన్ని ఫోకస్ చేయాల్సింది మాని ఇక్కడ రాయి అయితే ఏదైతే వస్తుందో మనం కొన్ని పేపర్స్లో చూసాం, అక్కడ సర్కిల్ చేసి మరీ చూపించారు. ఆ రాయిని ఫోకస్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి కూడా ముందే తెలుసు కదా. అంటే ఆ కెమెరామెన్ ఎవరంటే వాళ్ళ మౌత్ పీస్ ఛానల్స్ అవి ఉన్నాయి కదా, ఆ కెమెరామెన్ అంటే వాళ్ళకి ఒక 6 సెన్స్ అయినా పనిచేసి ఉండాలి. లేదు టెలివాయిస్ అంటారనమాట. అంటే ముందు జరగబోయేది వాళ్ళకి వినిపిస్తుంది, కనిపిస్తుంది. టెలివాయిస్ అంటే రేపు ఏం జరగబోతుంది, లేకపోతే నెక్స్ట్ మినిట్లో ఏం జరగబోతుంది అనేది కొంతమందికి తెలుస్తుంది అనమాట. అట్లా కెమెరామెన్కి తెలిసి ఉండాలి. ముందు ఈ ప్రీ ప్లాన్ అంతా తెలిసి ఉండాలి. లేదు అప్పటికప్పుడు ఆయనకి ఏదైనా ఒకటి అలా తెలిసిపోయి దివ్య దృష్టి అంటాం చూడండి, అట్లా దివ్య దృష్టి ఆయనకు కనిపించి ఆయన వెంటనే కెమెరాని ఇన్స్టెడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆ రాయి మీదకి ఫోకస్ చేయగలిగాడు ఆయన. అసలు మామూలుగా చెప్తున్నా, అంటే అంత బాగా అన్నమాట, అంత పక్కాగా స్కెచ్ వేశారు వాళ్ళు. అర్థమైందా మీకు? సో అందుకని ఆయన టక్కున అట్లా చేసి ఇంకే కెమెరామెన్ తీయలేకపోయి, అంతమంది కెమెరామెన్లు అక్కడ ఉంటారు కదా, ఒక సాక్షి వాళ్ళే ఉండరు, వాళ్ళ కావాల్సిన ఛానల్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, మరి ఇంకే కెమెరామెన్కి కనిపించకుండా ప్రత్యేకంగా వారికే కనిపించిందంటే వాళ్ళకి దివ్య దృష్టి ఉంది వారికి. నెంబర్ 1. నెంబర్ 2, అతను వాళ్ళ మనిషి అనేది ఇంకా మీరు చెప్పక్కర్లా, కొత్తగా వాళ్ళ మనిషి. తర్వాత ఈయన వెళ్ళి ఫోటోషూట్ చేసుకున్నారు. ఏమండి ఒక చిన్న గులకరాయి తగిలితే అంతమంది డాక్టర్స్ అవసరమా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి గుర్తుకొచ్చింది ఒక విషయం నాకు. ఇక్కడ అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిది ఏదో సమ్ ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్ థియేటర్ రూమ్లో ఒక ఫోటో పెట్టి, థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో కూడా ఫోటో షూట్లు చేసుకుంటారా అని ఆయన ట్వీట్ చేశారు. మరి వైఎస్ జగన్ గారిది కూడా థియేటర్లో ఫోటో పెట్టారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? అదే అంటే ప్రతిపక్ష నేతలు అయితే అట్లా మాట్లాడతారనమాట. ప్రతిపక్ష నేతలకి కెమెరాలు ఉంటాయా, వాళ్ళు ముందే కెమెరాలు పెట్టుకుంటారా, అలా ఫోటోషూట్లు చేసుకుంటారా దెబ్బ తగిలినప్పుడు అని ఈయన అడిగాడు. ఈ అవుతు శ్రీధర్ అన్నవాడు ఎవడంటే ఈయన పెద్ద మనిషి, ఈయన మార్కెటింగ్ విభాగం ఏదో ఉందని విన్నాను వారికి. ఈయన జగన్మోహన్ రెడ్డికి చాలా కావాల్సిన వ్యక్తి అనమాట. ఈయన ఇంకో ముఖ్య విషయం నువ్వు మిస్ అయ్యావు. 4 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశాడు ఆయన. ఆ ట్వీట్లో ఏం చెప్పాడు ఆయన? 4 రోజుల్లో మీకు ఒక సంచలనం జరగబోతోంది ఈ రాష్ట్రంలో, మొత్తం ఆ సంచలనం జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని మొత్తం మార్చేస్తుంది, మేమంతా సిద్ధం యాత్రని ఒక మలుపు తిప్పుతుంది, ఒక కొత్తగా స్టార్ట్ అవుతుంది అది అని చెప్పాడు. అంటే అదే ఇదన్నమాట. అంటే ఈ గులకరాయి అంతా ఈ గులకరాయి కథ, కాకి గులకరాయి కథలు మనం విన్నాం, గుర్తుంది కదా. కొండలో నీళ్లు పైకి తీసుకురావడానికి గులకరాళ్ళు వేస్తుంది. వీళ్ళు ఒక గులకరాయిని తీసుకొచ్చి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు గులకరాయి అనేది ఒక ఆయుధం అనమాట వారికి. మీకు గుర్తుందో లేదో, మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఈయన ఓడిపోయే ముందు అస్త్రాలు తీస్తున్నాడు, ఇప్పుడు విమలమ్మని బయటకు తీసుకొచ్చారు, నెక్స్ట్ ఏమో భారతిరెడ్డి వస్తున్నారు, నెక్స్ట్ ఇంకో కొత్త అస్త్రం తీసుకొస్తాడు ఈయన అన్నాం మనం. ఆ కొత్త అస్త్రం ఈ గులకరాయి అనమాట. ఈ గులకరాయితోటి ఆయన మొత్తం ఇదేంటి రాష్ట్రాన్ని, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేస్తాడనమాట. అంటే ఎన్నికల్లో ప్రజలు నమ్మేసి ఓట్లు వేసేస్తారు. అంత పెద్ద గులకరాయి తగిలేసరికి ఆయన కనుబొమ్మ మీద దెబ్బ తగలడం, ఇంకొక మినిస్టర్ కూడా పాపం కన్ను పోయింది కదా. అది ఎట్లాగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఏమైందంటే, ఇప్పుడు మనకి క్రికెట్లో బాలు ఇట్లా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తుంది చూడండి, మరి అట్లా గులకరాయి అలా వెళ్ళి ఆయనకి ఎడంకన్ను దెబ్బతిని ఇప్పుడు ఎడంకన్ను మూసేశారు. అంటే మరి కన్ను పోయిందో ఏంటో మనకు తెలియదు, ఇంకా వార్త తెలియలేదు. సో ఇది చాలా పెద్ద సంచలనమైన వార్త అనమాట, మనం చెప్పుకోవాలి. అంటే మనకి ఇంతకాలం తెలియదు, ఒక గులకరాయితోటి కన్ను పోతుంది, అది కూడా ఒక వ్యక్తికి తగిలి ఆ గులకరాయి బౌన్స్ అయ్యి ఒక క్రికెట్ బాల్ లాగా వేరే వాళ్ళ కన్నుకు తగులుతుంది అనేది మనకు కొత్త సిద్ధాంతం. ఇప్పుడు దీని మీద కూడా ఎవరైనా సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి. ఇది ఒక కొత్త సిద్ధాంతానికి ఆవిష్కరణ చేయడానికి ఇది ఒక పనికొచ్చే, ఆయనకి ఎలా వెళ్ళింది, ఇది ఒక కొత్త ఆవిష్కరణ అనమాట.
ఇవన్నీ పక్కన పెడితే మనకి ప్రతిదాడి అనుకున్నాం కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏం జరిగినా పాపం అది ఏమీ పెద్ద విషయం కాదు. కోడికత్తి జరిగితే మాత్రం అధికార పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వారికి ఇక్కడ ఏదో బ్లడ్ మరకలు కనిపించాయి. మరి ఆ బ్లడ్ మరకలు ఎవరు పెట్టారో మనకు తెలియదు. పాప శ్రీను అన్నవాడు బలైపోయి ఆ కోడికత్తి డ్రామా నడిచింది లాస్ట్ ఇయర్. అది ఇప్పుడు ఈ గులకరాయి డ్రామా ఇప్పుడు ఈ గులకరాయి వాళ్ళకి తగిలింది కాబట్టి నిన్న విశాఖపట్నం గాజువాక సభలో మన చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి, తర్వాత తెనాలిలో మన పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళదాడి, ఇవన్నీ మనం చూసాం. సో ఈ డ్రామాలన్నీ ఆపని వీళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. ప్రెజెంట్ అయితే మరి ఆ రాయి విసిరినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడు గారే చేయించారని వాళ్ళు అన్నప్పుడు మరి వీళ్ళ దాడి జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారనుకోవచ్చుగా మనం. ఇప్పుడు ముఖ్యమంత్రికి అసలు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? ఒక ముఖ్యమంత్రి సభలో ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎవరి చేతిలో ఉంది, పోలీస్ శాఖ ఎవరి చేతిలో ఉంది, డీజీపీ ఎక్కడున్నాడు, సిఎస్ ఎక్కడున్నాడు? ముందు డీజీపీ రిజైన్ చేయాలిగా. ఇంత పెద్ద విషయం జరిగినప్పుడు ఒక గులకరాయి ఒక ముఖ్యమంత్రికి తగిలి అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు డీజీపీ అన్నవాడికి ఒక చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజీనామా చేయాలి. తర్వాత ఈ ఇంటెలిజెన్స్, తర్వాత ఈ పోలీస్ శాఖ, ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు వీటి మీద వివరణ కోరింది కేంద్రం. ఇవ్వాలి వాళ్ళు ఆ వివరణ, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పమని అడిగారు. ఒకవేళ వాళ్ళు వివరణ ఇవ్వలేదనుకోండి వీళ్ళందరూ రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. ఇది వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉండి వాళ్ళు నైతికంగా వాళ్ళు బాధ్యత వహించి వాళ్ళు రిజైన్ చేయాలి వీళ్ళందరూ. లేదంటే అసలు ముఖ్యమంత్రి అన్నవాడు దిగిపోవాలి. ఎందుకంటే తన ఆధ్వర్యంలో ఇలా జరిగింది కాబట్టి అది ముఖ్యమంత్రి చేతకాంతనం కింద కూడా వస్తుంది. ఇంకొకటి మీకు మమతా బెనర్జీని తీసుకుంటే గత ఎన్నికల ముందు ఆవిడ కాలు విరిగిందని డ్రామా ఆడింది. ఇప్పుడు ఈసారి ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయనగా ఆవిడకి నుదుటి మీద ఎవడో కొట్టాడనమాట. ఒక ముఖ్యమంత్రికి దెబ్బ తగిలితే మీకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు, ఒక అంబులెన్స్ లేదు. ఆవిడ అలా రక్తం కారుకుంటూ పాప ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ కట్టించుకున్నారు. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఏం చేయాలి? ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి. మనకి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే ముఖ్యమంత్రులు లేరు. అదే అధికార పక్షంలో ఉండేవాళ్ళు సామాన్య ప్రజలను పట్టించుకోవట్లా. వాళ్ళకి ఇంత చిన్న దెబ్బ తగిలితే ఇన్ని గంటల హంగామా చేసి అంటే కాన్వాయ్తో పాటు ఎప్పుడు అంబులెన్స్ తోడుంటుంది కానీ సభలు జరిగినప్పుడు మాత్రం అంబులెన్స్ తోడు. అదే చెప్తున్నానమ్మా, సభ జరిగినప్పుడు ఒక జనరేటర్ ఉండాలి, ఒక అంబులెన్స్ ఉండాలి. ఇమీడియట్గా అసలు వాళ్ళ మీద పహారా ఎంతలా ఉంటుంది? ఇప్పుడు పైనుంచి పక్క నుంచి ఒక పక్షి వెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని ఎంత ఏమనాలి, ఒక చాలా మైన్యూట్గా చూస్తారు వాళ్ళు. అలాంటిది ఒక గులకరాయి వచ్చి తగిలే వరకు వీళ్ళందరూ నిద్రపోతున్నారంటే వీళ్ళందరూ మొత్తం అంతా ఏం చేస్తున్నారు? అంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారా మీరందరూ కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చోండి, నాకు ఇలా దెబ్బ తగులుతుంది, తగిలాక ఒక 4 గంటలకు మీరు కళ్ళు తెరవండి అని చెప్పారు ఆయన. దిశానిర్దేశం చేశారు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఐపాక్ వాళ్ళు చేసే డ్రామాల్లో కూడా ఇది ఒకటని మనం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి పనిచేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఉండే వాళ్ళ పద్ధతి ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేసి దాన్ని ప్రజల దృష్టిని మరల్చి వాటి వైపు ఏదో ఓట్లని రప్పించుకోవాలి, ఓట్లు వేయించుకోవాలనేది వాళ్ళ పద్ధతి మామూలుగా. సో అందులో భాగంగా ఐపాక్ వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి నడిచారా అంటే ఆ కథకి తగ్గట్టుగా ఈయన నటించారా, డ్రామా రక్తి కట్టించారా అనేది ముందు తెలియాలి మనకి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ దెబ్బ తగిలినప్పుడు 2 కుట్లు వేయించుకున్న మనిషి అట్లీస్ట్ ఒక బ్యాండేజ్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇవాళ మళ్ళీ కేసరపల్లి నుంచి ఆయన ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. కానీ అక్కడ ఒక దెబ్బ కానీ ఏం కనిపించట్లేదు. మీకు బిగినింగ్లోనే చెప్పాను నేను. ఇవాళ చాలా క్లియర్గా ఒక ఛానల్లో దగ్గరగా క్లోజ్ షాట్ చూపించినప్పుడు ఈ ఎడం కన్ను దగ్గర ఇక్కడ ఇట్లా వీ షేప్లో కొంచెం ఇట్లాగా ఎల్లో వీను ఏదో మొత్తానికి కొంచెం ఇలా గీరలాగా ఉంది అని మీకు చెప్పా. నాకైతే ఎక్కడ కుట్లు పడ్డ ఆనవాళ్ళు కనిపించింది, కాంకు దెబ్బలాగా కనిపించింది. అంటే ఇట్లా ఒక బ్లో ఇచ్చామనుకోండి ఒక మనిషికి, ఒక పిడిగుద్దు అంటాం మనం. బలంగా ఎవడైనా పిడిగుద్దు కొడితే గుద్దితే ఏమవుతుంది? మనకి ఇక్కడ నల్లగా కమిలినట్టు అవుతుంది. అట్లా కమిలినట్టు ఉంది. అది అక్కడ జరిగింది అది. అందుకని మనం ఇవన్నీ ఏం చేయాలో మనకైతే అర్థం కావట్లేదు. ఎంతవరకు నమ్మాలి ఏంటి అనేది మనకి రాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే అదే వాళ్ళకి సంబంధించిన ఛానల్లో
ఎయిర్ గన్తో చేశారు అని ఒకటి ఛానల్లో ప్రచారం చేశారు. అండ్ ఇంకోటి ఏంటి పత్రికల్లో మాత్రం గులకరాయితో చేశారని మాత్రం చెప్పారు. కానీ ఏది అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేకనా లేకపోతే ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఉండేలు దెబ్బ అంటారు కదమ్మా, అంటే ఇట్లా పిల్లలు ఆడుకుంటారు, ఇట్లా ఒక పొల్ల ఉండి దానికి ఇట్లా రబ్బర్ తోటి ఇట్లా ఉంటుంది, దాంట్లో ఏదో ఒక వస్తువు పెట్టి మనం లాగి కొడితే అది గురి తప్పకుండా వాళ్ళకి తగులుతుంది. ఇది అట్లా తగిలినట్టుంది, ఇది ఎయిర్ గన్ లాగా లేదు. ఇప్పుడు అసలు ఆయనకి గన్నుతోటి ప్రాణం తీసేద్దాం అనుకున్నారని కూడా కథలు వచ్చాయి మనకి. ఇప్పుడు చంపాలనుకున్నప్పుడు అంత ధైర్యంగా లైట్లు తీసేసి ఎట్లా చంపుతాడు అసలు? ఎవరు ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇంటెలిజెన్స్ అసలు ఎక్కడ పని చేయట్లేదనే కదా అర్థం. అప్పుడు ఇది మొత్తం వైఫల్యం ఎవరిది? అధికార పక్షాంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఫల్యం అది. అంటే ఆయన కనుసన్నల్లోనే కదా ఇవన్నీ ఉంటాయి, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ వారి చేతుల్లో ఉంటాయి. కాబట్టి మరి వారు ఏం చేస్తున్నారు? మనం ఇంతకాలం చెప్పుకున్నట్టుగా డీజీపీ ఏం చేస్తున్నారు? డీజీపీ మనం మొదటి నుంచి చెప్తున్నా ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని. సో మళ్ళీ కథ అక్కడికే వస్తుంది. మీరు చూస్తే మొత్తం ఇంటెలిజెన్స్ వైఫల్యం, డీజీపీ వైఫల్యం. కాబట్టి డీజీపీ రిజైన్ చేస్తారా, ఇంటెలిజెన్స్ కమిషనరా లేకపోతే ఇంటెలిజెన్స్ హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు రిజైన్ చేస్తారా, విజయవాడ కమిషనర్ ఎవరైతే ఉంటారో వారు రిజైన్ చేస్తారా? దీనికి అంతటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది చంద్రబాబుకి ఏం సంబంధం? వెంటనే రోజా గారు ఏడ్ చేశారు, అంబటి రాంబాబు గారు ఏడ్ చేశారు. అసలు ఇదేంటి అన్ని రాష్ట్రాలు బాధపడిపోతున్నాయట. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందని ఏడుస్తున్నారట. ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ, కానీ అసలు ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది. ఒక మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించాలి, కాదని మనం అంటల్లా. ఒక మానవత్వం ఉండే మనుషుల్లాగా మనందరం బిహేవ్ చేస్తాం. కానీ ఇక్కడ విషయం వింత ఏమిటంటే ఇక్కడ ఏడ్చేంత సీన్ లేదు అక్కడ. ఇప్పుడు కొట్టించుకున్నారా కొట్టారా అది కదా, ఆయన కొట్టించుకున్నాడా గులకరాయితోటి కొట్టారా ఇది తేలాలి. గులకరాయితో కొడితే అంత ప్రపంచం అంతా ఏడ్చేంత స్థాయిలో అప్పుడు ప్రపంచంలో ఉండే ప్రజలు మరి ఏమైపోతారు? ఇన్ని దెబ్బలు తగిలి ఇన్ని రోగాల బారిన పడి ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోవాలి మరి? అందుకని ఇది కొట్టారా కొట్టించుకున్నారా అక్కడ క్వశ్చన్ మార్క్లో ఇది ఆగిపోతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే అండి, ఇప్పుడు మనం అనుకున్నాం కదా కేసరపల్లిలో ప్రచారం స్టార్ట్ చేశారు బస్ యాత్ర అని. సో అక్కడ ఆయన స్పందించడం జరిగింది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే గులకరాయి దాడి జరిగిందో అక్కడ దాని గురించి ఆయన స్పందించడం జరిగింది. నన్ను ఏ దాడులు ఆపలేవు, మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాము అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాని గురించి ఏం చెప్తారు? అదే ఆయన అంటున్నారు, ఇది దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల నేను బతికాను, మీ ఆశీర్వాదం వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఇంకా మనకేమీ జరగదు, ప్రాణాపాయం నాకు ఇలాంటివి ఏమీ నాకు కొత్త కాదు, నాకేం జరగదు, మీరు ఆందోళన పడద్దు, మనం ముందుకు వెళ్దాం ధైర్యంగా, మన ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసులు ఒక చిన్న యాడ్ లాగా అయితే ఇచ్చారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే గులకరాయితో దాడి చేశారో ఆ వ్యక్తి పేరు కానీ ఆ వ్యక్తి వివరాలు కానీ అడ్రస్ కానీ ఏమైనా తెలిస్తే మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు విఫలమైనట్ట, ఇప్పుడు ఇంటెలిజెన్స్ విఫలమైనట్ట, పోలీస్ శాఖ విఫలమైనట్ట, డీజీపీ విఫలమయ్యారా? ఎందుకంటే మీ దగ్గర ఫుటేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు మొత్తం ఫుటేజ్ ఉంటుంది కదా. ఒక గులకరాయి వేసిన వ్యక్తిని మీరు పట్టుకోలేరా? మీరు కరెంట్ ఎందుకు ఆఫ్ చేశారో కనుక్కోలేరా? ఎవరు ఆఫ్ చేశారు, ఎందుకు ఆఫ్ చేశారు, గులకరాయి ఎవరు వేశారో మీరు కనుక్కోలేరా? కాబట్టి అంటే మీరు చెప్పకనే చెప్తున్నారా మీరు మేము ఓడిపోయామని? ఇవాళ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి అది. అందుకని ఇప్పుడు ముందుగా ఇది ప్రకటన ఇచ్చేసారనమాట. వాళ్ళు దాన్ని ఏమనాలి, వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు అంతే.